వెల్కమ్ టు ఎన్ఎం మీడియా. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం అండి. గత 5 సంవత్సరాలు బట్టి రాజీపేట గ్రామ సెక్రటరీగా పనిచేస్తున్న పివి రాజశేఖర్ ఒక్క సంవత్సరం కాలంలోనే 28 లక్షలు దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ ఆధారాలతో సహా హోమ్ మినిస్టర్ గారికి, అలాగే డిపిఓ గారికి, ఎండిఓ గారికి, ఈఓఆర్డీకి, అలాగే జనసేన పార్టీ నుంచి పెద్దలు బోడపాటి శివదత్ గారికి, అలాగే తోట నాగేష్ గారికి తెలియజేయడం జరిగింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా గ్రామంలో చెత్త నుంచి తయారు చేసే కేంద్రం నుంచి ఎటువంటి రూపాయి కూడా ఖర్చు చేయకుండా 2,85,300 రూపాయలు అక్రమంగా డ్రా చేయడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ ప్రూఫ్లతో సబ్మిట్ చేసాం. అలాగే ఎల్ఈడి బల్బులు చెప్పి 4వ నెల 6వ తారీఖుని 2,60,000 డ్రా చేశారు. అలాగే రాజీపేట ఇంటి పనులన్నీ కట్టించుకొని ఏ ఒక్క మొత్తం 10 నుంచి 15 లక్షల రూపాయలు ప్రభుత్వానికి జమ చేయకుండా దాన్ని మొత్తం కాజేశారు పివి రాజశేఖర్. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి కూడా తెలియజేయడం జరిగింది. హోంమంత్రి అనిత గారు కూడా దాన్ని వెంటనే సిఫార్సు చేశారు. ఆయన ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేసి మా గ్రామానికి ఈ 28 లక్షల రూపాయలు కూడా రిటర్న్ చేయాలని కోరుకుంటూ తనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో దానికి సంబంధించిన ప్రూఫ్లతో సహా మేము చూపించడం జరుగుతుంది. ఇది ఎస్డబ్ల్యూపీసీ షెడ్ వర్క్ అని చెప్పి ₹1 కూడా ఖర్చు చేయకుండా 2,85,300 రూపాయలు తీసిన బిల్లు గవర్నమెంట్ నుంచి వచ్చింది. అలాగే షెడ్ కూడా దానికి సంబంధించిన ఫోటోస్ అన్నమాట. ఇది షెడ్ కూడా ₹1 కూడా ఖర్చు చేయకుండా ఎక్కడిదక్కడే అలాగుంది. దీన్ని కూడా మీరు పరిశీలించవచ్చు. అలాగే రాజీపేట గ్రామం నుంచి దోచేసిన మొత్తం సొమ్మును బ్యాంకాక్, మలేషియా, థాయిలాండ్, గోవా ట్రిప్పులు వేసుకుంటూ గత జనవరి 22వ తారీఖున కూడా అతను ఇల్లు రావడం జరిగింది. 6 నెలలకు ఒకసారి దీని మీద అతను ట్రిప్పులు వేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ మొత్తం అమౌంట్ని మొత్తం డిపిఓ గారు వెంటనే యాక్షన్ తీసుకొని రికవరీ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఒక గ్రామ యువకుడిగా నేనే ఇంత సమాచారాన్ని సేకరించి వీరిపై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా నేను సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఆధారాలు నిజం కావాలని అంటే తక్షణమే అధికారులు ఇక్కడికి వచ్చి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఇక్కడ లోతుగా ఎంక్వైరీ చేస్తే దానిపై ఎంత అక్రమంగా జరిగిందనేది తెలుస్తుంది. వీటిపై కొమ్ము కాయడానికి కొందరు నాయకులు అతనికి తోడుగా ఉండి ఓటలు పెంచుకునే దిశగా వెళ్తున్నారు. కాబట్టి జ్యుడిషియల్ ఆఫీసర్ ద్వారా ఈ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటూ ఈ సమాచారాన్ని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని మా గ్రామస్తులందరూ తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.